Hi, this is Salman Jakala, Sound Engineering Faculty at FTIH. Welcome to FTIH Cine Classroom. If you become a sound engineer, you should know about these 5 books. ఫస్ట్ బుక్ మోడర్న్ రికార్డింగ్ టెక్నిక్స్. ఈ బుక్ వచ్చేసి డేవిడ్ మైల్స్ హెబర్ అనే వ్యక్తి రాశారు. సో ఇది సౌండ్ ఇంజనీర్స్కి ఫౌండేషనల్ బుక్ అన్నమాట. సో దీంట్లో వచ్చేసి మనకి రికార్డింగ్ కానీ, మిక్సింగ్ కానీ, మాస్టరింగ్ కానీ, అలాగే మైకింగ్ టెక్నిక్స్, అకాస్టిక్స్ మొత్తం అన్నిటి గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెకండ్ బుక్ ది మిక్సింగ్ ఇంజనీర్స్ హ్యాండ్ బుక్. సో ఈ బుక్ రాసింది బాబీ ఓసిన్స్కీ. ఈ బుక్లో వచ్చేసి మనం ఆ సౌండ్ ఇంజనీర్ అనేటోడు పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా వర్క్ చేయాలనేసి అంటే కనుక ఈ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్గా వోకల్స్ని మిక్సింగ్ చేయాలన్నా, ఇన్స్ట్రుమెంట్స్ని మిక్సింగ్ చేయాలన్నా, రిథమ్స్ని మిక్సింగ్ చేయాలన్నా, బేస్ ఇన్స్ట్రుమెంట్ని మిక్సింగ్ చేయాలన్నా, మీరు ఏది ప్రొఫెషనల్గా మిక్స్ చేయాలన్నా కానీ ఈ బుక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈక్యూస్ని ఎలాగ అడ్జస్ట్ చేయాలి పర్ఫెక్ట్గా, కంప్రెసర్స్ ఎలాగ అడ్జస్ట్ చేయాలి, ఇంకా ఎక్స్ట్రా ప్లగిన్స్ని ఎలాగ అప్లై చేయాలి ప్రాపర్గా అనేదంతా కూడా ఈ బుక్లో క్లుప్తంగా వివరించబడుతుంది అన్నమాట. థర్డ్ బుక్ ది ఆర్ట్ ఆఫ్ డిజిటల్ ఆడియో రికార్డింగ్. ఈ బుక్ రాసింది వచ్చేసి స్టీవ్ సేవేజ్. సో బేసికల్గా మనకి ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది క్వాలిటీ ఏంటి అనేసి అంటే కనుక ఆడియో సిగ్నల్ అన్నమాట, రికార్డింగ్ అన్నమాట. సో దీంట్లో మనకి ఏంటి అనేసి అంటే కనుక రికార్డింగ్ ఎలా చేయొచ్చు ప్రాపర్గా, అలాగే వచ్చేసి ఆడియోని ఎలా ప్రాపర్గా ఎడిట్ చేయాలి, గెయిన్ ఎలాగ అడ్జస్ట్ చేయాలి, సిగ్నల్ ఫ్లో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఫోర్త్ బుక్ మాస్టరింగ్ ఆడియో ది ఆర్ట్ అండ్ ది సైన్స్. ఈ బుక్ రాసింది బాబ్ క్యాట్చ్. సో ఈ బుక్లో వచ్చేసి మనకి సౌండ్ని లౌడ్నెస్గా ఎలాగో బయటికి ఇవ్వాలి, తర్వాత వచ్చేసి డైనామిక్స్ గురించి, తర్వాత వచ్చేసి మనకి సౌండ్ లిజనింగ్ ఎన్విరాన్మెంట్ గురించి, మాస్టరింగ్ అవుట్పుట్ అనేది ఏ లెవెల్స్లో బయటికి ఇవ్వాలి అనే దాని గురించి ఈ బుక్లో మనకి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫిఫ్త్ బుక్ సౌండ్ రీఇన్ఫోర్స్మెంట్ హ్యాండ్ బుక్. ఈ బుక్ రాసింది గ్యారీ డేవిస్ అండ్ రాఫ్ జోన్స్. ఈ బుక్ మెయిన్గా లైవ్ సౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి మైక్స్ గురించి కానీ, పిఏ సిస్టమ్స్ గురించి కానీ, స్పీకర్స్ గురించి కానీ, యాంప్లిఫైర్స్ గురించి కానీ, అలాగే కన్సోల్స్ గురించి కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.